వెల్కమ్ టు యూర్ ఛానల్ ముకుందార్య. అయితే నేను ఈరోజు మా కస్టమర్ ఇంట్లో అయితే వచ్చానమాట. వస్తే వీళ్ళు అంటున్నారు స్విచ్ బోర్డులో మేము క్లీన్ చేద్దామని తడబట్టు పెడితే మాకు షాక్ కొట్టింది అన్నారు. దాని గురించి వాళ్ళకి అవేర్నెస్ ఇద్దామని వచ్చాను. ఓకేనా అండి? చూడండి, లాస్ట్ వరకు చూడండి, మీకు ఇదే ఉపయోగపడుతుంది. ఓకే, ఇలాంటి బోర్డ్స్ ఒక 4-5 ఉన్నాయండి. అండ్ వీళ్ళు ఏం చేశారంటే ఈ బోర్డ్ ని మెయిన్ ఆపకుండా, ఫస్ట్ పాయింట్ మెయిన్ ఆపకుండా తడి అంటే బట్ట, చాలా వాటర్ ఉన్న బట్టతో వీళ్ళు ఈ స్విచ్ బోర్డు మీద వాటర్ పెట్టారండి. వాటర్ పెట్టినప్పుడు ఏమైందంటే ఫ్లో ఆఫ్ కరెంట్, స్విచ్లలో ఫ్లో ఆఫ్ కరెంట్ ఉంటుంది కదా, వాటర్ ఎక్కువగా లోపలికి వెళ్ళి ఆ వాటర్ నుంచి ప్లాస్టిక్ ఎక్కువగా కొట్టి చేయి పెట్టినప్పుడల్లా షాక్ కొడుతూ ఉంటుంది. కాబట్టి ఇలా షాక్ కొట్టకుండా ఉండాలి అంటే ఏం చేయాలో నేను చెప్తారండి. ఫస్ట్ ముందుగా మనం ఎంసీబీలో ఆపుకోవాలి. ఆపుకున్నాక ఫస్ట్ క్లోయిన్ తోని కొంచెం స్ప్రే కొట్టి కొంచెం పైన టాప్ ని తీసి పక్క పెట్టుకోవాలి. అండ్ ఈ సర్ఫెక్స్ బాక్స్ కనుక ఉందనుకో, ఈ సర్ఫెక్స్ బాక్స్ మీద క్లోయిన్ ఫుల్ వేసి తర్వాత ఒక 5 minutes తర్వాత తడిబట్ట, అంటే తడిబట్ట లైట్ తడిబట్ట పెట్టి మొత్తం రఫ్ గా చేయాలి. చేస్తే పైన ఉన్న చెత్త మొత్తం పాడైపోయి వచ్చేస్తుంది బయటికి. తర్వాత ఇంకో టైం తడి పొడి బట్టతోని మంచిగా నీట్ గా రఫ్ చేసి, అంటే గట్టిగా ఒత్తి క్లీన్ చేస్తే నీట్ గా కొత్తగా అయిపోతుందండి. ఇలా చేస్తే మీకు షాక్ కొట్టకుండా జాగ్రత్తగా ఉంటారు. అలాగే మీ ప్రాణాలకి ఏ ప్రమాదం ఉండదు. నచ్చితే లైక్ చేసి, సపోర్ట్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.